హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. మీరందరు ఎట్లా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నెలొచ్చిందంటే చాలండి సంచి పట్టుకొని ఉరకాల్సిందే. అంత ఇదైపోతుందనమాట ఈ మధ్య. సో నాకైతే చాలా ఏందో 1 మంత్ వచ్చేసరికి ఇంకా ఒక్క ఐటమ్స్ ఉంటలేవు. సో ఏంది ఎందుకు ఏదో చెప్పకుండా ఎటేటో అంటున్నావు అనేసి అనుకుంటున్నారా? మంత్లీ గ్రోసరీ అండి. మంత్లీ సరుకులు నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా గ్రోసరీ అనేది తీసుకుంటా అనమాట. సో నెలకి ఈరోజు 5కి తీసుకున్నాను అనుకోండి ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 5 లోపు నాకు గ్రోసరీ మొత్తం అయిపోతుంది. ఒకప్పుడు అట్లా కాదు. ఒకప్పుడైతే అట్లా కాదండి. ఈ మంత్ తీసుకున్నా అంటే నాకు నెక్స్ట్ మంత్ మినిమమ్ 1.5 మంత్ వరకు సరుకులు ఉండేవి. కానీ ఇప్పుడు మంత్ వచ్చే కంటే ముందే సరుకులన్నీ అయిపోతున్నాయి. దాంట్లోనూ ముఖ్యంగా ఆయిల్ అనమాట. ఆయిల్ అయితే అస్సలు ఆగట్లేదనమాట. ఏందంటే పొద్దున్నే ఇంకా పిల్లలకి టిఫిను, వాళ్ళకి లంచ్, వాళ్ళకి టిఫిన్, ఇంకా ఇంట్లో మా వారికి, తమ్ముడికి అట్లా 2, 3 టిఫిన్లు, 2, 3 కర్రీస్ అయ్యేసరికి మళ్ళీ ఈవినింగ్ ఏదో చేయాల్సొస్తుంది. అట్లా అయిపోయేసరికి నాకు 4-5 డేస్ కూడా రావట్లేదనమాట ఒక ఆయిల్ ప్యాకెట్. ఒకప్పుడు అట్లా కాదు. ఎగ్జాక్ట్‌గా 1 వీక్ పైనే వచ్చేది ఒక ప్యాకెట్. బట్ ఇప్పుడైతే అస్సలు సరిపోవట్లేదండి. ఏందంటే ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాము. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు. నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు, మా తమ్ముడు ఉంటారు. అందరు పెద్దవాళ్ళే. పిల్లలు కూడా పెద్దగా అయిపోతుర్రు కాబట్టి ఇంకా అందరు పెద్దవాళ్ళే అనమాట. ఫుడ్ కూడా ఎక్కువనే పడుతుంది. వంటలు కూడా ఎక్కువనే అవుతుందనమాట. సో అట్లా ఇంకా సోప్స్, షాంపూస్ అవి కూడా రెగ్యులర్ కదండీ. అవి కూడా ఎక్కువనే అయిపోతాయి. పిల్లలు ఇంకా 2 టైమ్స్ స్నానాలు అది ఇది చేస్తారు కాబట్టి. ఇంకా పిల్లలైతే స్నాక్స్ అని సంపుకు తింటారండి. ఉన్నవంతా తినేసి పెడతారనమాట. ఉన్నప్పుడు ఒక 1 వీక్‌లోనే మొత్తం అయిపోగొడతారు తెచ్చినవి. ఇంకా మంత్ మధ్యలోనే ఇంకా మమ్మీ స్నాక్స్ ఏంటి అని అడుగుతుంటారనమాట. అట్లయిపోయి మంత్లీ గ్రాసరీ అస్సలు ఉండట్లేదు. ఒకప్పుడు చెప్పాను కదా! 1 మంత్ 2 మంత్‌కి ఒకసారి అయినా కొనేదాన్ననమాట. లేదా 1.5 మంత్ వరకు వచ్చేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఒక్కటి వన్ అంటే ఫస్ట్ వచ్చిందంటే చాలు సరుకులకు పోవాలి అన్నట్టు అయిపోతున్నాయి. పోయిన మంత్ మొత్తం ఫుల్ సరుకులు కొన్నా. నేను అనుకున్నా నెక్స్ట్ మంత్ కొన్ని తగ్గియాల్సి, ఇంకా ఇవి కొన్ని ఉంటాయి కావచ్చని. కానీ ఒకటి వచ్చేలోపే ఉన్న సరుకులన్నీ అయిపోయిందనమాట. ఆయిల్ అయిపోయినాయి, సోప్స్ అయిపోయినాయి, షాంపూస్ అయిపోయినాయి. ఇంట్లో పిల్లలకి తినడానికి స్నాక్స్ ఏం లేవు. ఇంకా ఒకటే అడుగుతున్నారు నన్ను, మమ్మీ స్నాక్స్ అని. మెయిన్ ఆయిల్ లేకపోతే ఏ కర్రీలు గడవదండి. మళ్ళీ నేను డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చాలా తక్కువ. మంత్లీ వన్స్ కూడా ఏవి చేయననమాట. డీప్ ఫ్రై అసలు తక్కువ తింటాం మేము. అయినా ఆయిల్ అయిపోతుంది. సరే అనేసి ఇంకా ఫస్ట్ రాంగానే 4థ్‌కి గ్రోసరీ షాపింగ్‌కి వెళ్ళాను. లక్కీగా మాకు డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటుంది కాబట్టి మేము ఎనీ ఐటమ్స్ అయినా అక్కడ దొరికిపోతుంది. అక్కడ నుంచి తీసుకొచ్చేస్తామన్నమాట. ఇంకా ఒక 10-20% డిస్కౌంట్ అనేది ఉంటుంది మాకు అక్కడ. కాబట్టి అక్కడే తీసుకొస్తానండి. పప్పులు, ఉప్పులు ప్రతి ఒక్క ఐటెం దొరికిపోతుంది. సో అన్నీ చూసుకొని తీసుకొస్తాను. అనుకుంటాను ఈ మంత్ కొంచెం ఎక్కువ అయింది కదా, నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేయొచ్చు. కానీ అలా కుదరదు. దానికే ఉంటుందండి. ఏ మంత్‌కి ఆ మంతే ఉంటుందన్నమాట. ఒక్క ఐటెం కూడా మిగలట్లేదు నాకు. మిగిలితే ఏదైనా ఒక సోప్ మిగులుతుంది. అంతే, షాంపూ ఎక్కువ తక్కువ తెచ్చుకుంటే అది మిగులుతుంది. బట్ ఒక్క ఐటెం అయితే ఉండట్లేదు. సో మొత్తానికైతే గ్రోసరీ షాపింగ్ తీసుకొచ్చాను. బిల్ ఎంత అయింది మీరు ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా లాస్ట్లో చెప్తాను ఎంత అయింది బిల్ అనేది. సో నాకు ఇక్కడ సెల్ఫ్ అవి మనకి ర్యాక్స్ అవి లేవు ఎక్కువ కాబట్టి మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్లో. ఒకసారి మీకు పోలీస్ క్వార్టర్స్ నేను హోమ్ టూర్ కూడా చేశాను. వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. సో క్వార్టర్స్ కాబట్టి మనకు అంత పెద్ద అవైలబుల్ సెల్ఫ్స్ మనకు నచ్చినట్టు ఉండయి. కాబట్టి నేను ఇట్లా గ్రోసరీ అనేవి బకెట్లలో స్టోర్ చేసుకుంటానండి. ఒక బకెట్లో వచ్చి పప్పు, ఉప్పు, పిండిలు అవి ఉంటాయి కదా, అది వేసుకుంటాను. ఒక బకెట్లో ఆయిల్ మనం కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, ఒక బకెట్లో వచ్చి షాంపూ, సోప్స్, సర్ఫులన్నీ ఒక బకెట్లో. షాంపూ అవి సపరేటే పెట్టుకోవాలి. ఎందుకంటే లీక్ అయినా లేదంటే మనం గ్రోసరీలో కలిపి వేసామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది, సబ్బు అట్లాగా. ఇంకో ఈ చిన్న బాస్కెట్ కనిపిస్తుంది కదా, దీంట్లో మసాలా ఐటమ్స్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఈ చిన్న బాస్కెట్లో వేసుకుంటాను అనమాట. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. పెద్ద బకెట్లు అన్నీ కలిపి వేసామనుకోండి అన్ని వెతుక్కోలేక సావాలి. అట్లా దానికే పెడుతుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ 3 బకెట్లు నింపేశాను. అయినా ఇంకా నాకు సరుకులు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి అనమాట. అంత సరుకులు తీసుకొస్తాను నేను నెలకి. అయినా తిండి తినక మనం చేసేది ఎంత చేసినా ఎంత సంపాదించినా కడుపు కోసమే అంటారు. కోటి విద్యలు కూటి కోసం అంటారు కదా. సో అట్లా అండి. ఇంకా కడుపునైతే చంపుకోలేము కదా. మా అత్తమ్మ అంటది,
నువ్వు ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటావు, పొదుపు చెయ్యవు, కొంచెం పప్పు వేసుకొని నీళ్ళు చారు చేసుకొని తినాలి, కొంచెం ఒక టమాటా వేసుకొని వాటర్ వేసుకొని కర్రీ వండుకోవాలని అంటారనమాట. చెప్పండి, ఈ జనరేషన్లో మా పిల్లలు లాంటోళ్ళు అట్లా తింటారా? అస్సలు తినరు. సరే మీరు తింటారా? కామెంట్ చేయండి అబ్బా నాకు. మా అత్తమ్మ అనేది అదనమాట. ఎందుకు వేస్ట్ చేస్తారు డబ్బులు, పొదుపు చేయొచ్చు కదా, కొంచెం కొంచెం తీసుకురావచ్చు కదా అంటే, ఇప్పుడు దీంట్లో వేస్ట్ ఐటమ్స్ నేను ఏం తేలేదండి. ఇంట్లో ఏం ఎమర్జెన్సీ ఉన్నాయో అవి తీసుకొచ్చా అనమాట. సో అట్లా అంటారనమాట, మనం ఏదో కావాలని ఖర్చు చేస్తున్నట్టు. కావాలని ఎవ్వరం చేయము. ఎంత సంపాదించినా కడుపు కోసమే అనమాట. కడుపు చంపుకొని ఏం చేసుకుంటాం చెప్పండి. ఉన్నన్ని రోజులు మంచిగా తినాలి, హ్యాపీగా ఉండాలి. సో అదైతే నేను ఫాలో అవుతాననమాట. సో మొత్తానికి నా గ్రోసరీ షాపింగ్ బిల్ వచ్చి 7,000 అయిందండి. ఎవ్రీ మంత్ 7,000 అవుతుంది ఈ మధ్య. ఒకప్పుడైతే 4,000 3,000లో వచ్చేవి నాకు సరుకులు. బట్ ఇప్పుడు అట్లా ఏం కాదు, రావట్లేదు. ఇంకా లాస్ట్కి అన్నీ సర్దిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఉండిపోయి ఉన్నాయి అనమాట. సో వాటిని నేను చిన్న చిన్న గాజు బాటిల్స్, నేను ఎక్కువ నా ఇంట్లో గాజు గ్లాసెసే ఉంటాయండి. మన ప్లాస్టిక్ అంటే నేను ఎక్కువ గాజువి స్టీలే వాడుతున్నాను అనమాట. చాలా వరకు అవే ఉంటాయి నా ఇంట్లో కూడా. మీకు ఒకసారి నా కిచెన్ టూర్ చేసి చూపిస్తానండి. ఒక 1 వీక్లో చేస్తాను అనమాట. సో ఈ చిన్న చిన్న నేను ఈ గాజు బౌల్స్ అనేవి, బాటిల్స్ అనేవి నేను డీమార్ట్లో తీసుకొచ్చాను అనమాట. అయితే దీంట్లో నేను కొన్ని సీడ్స్ అండి, మన పంకిన్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, లేదా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఉన్నాయన్నమాట. నేను ఇవి 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ప్రోటీన్స్ కానీ అవి తక్కువ ఉన్నాయి అనమాట బాడీలో. హెయిర్ లాస్ చాలా విపరీతంగా ఉంటుందండి. అందుకే నేను ఇవి తీసుకొచ్చు 2 మంత్స్ నుంచి వాడుతున్నాను అనమాట. ఒకటి పంకిన్ సీడ్, ఇంకొకటి మనకు సన్ఫ్లవర్ సీడ్, ఇంకొకటి మస్క్ మిలన్ సీడ్ అయితే వరస్ట్గా ఉండింది. అసలు ట్రై చేయకండి. ఇక్కడైతే బాగాలేదనమాట నేను తీసుకొచ్చిన దగ్గర. సో పంకిన్ సీడ్ను ఇది సన్ఫ్లవర్ సీడ్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఈ మస్క్ మిలన్ అయితే అస్సలు బాగాలేదనమాట. పడేసిన నేను తినట్లేదు అది. ఇంకా కిస్మిస్లు, కొన్ని మనం మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇట్లాంటివి కూడా బాక్స్లో నీడెడ్ ఏది ఎమర్జెన్సీ రెగ్యులర్ వాడతామో అవైతే తీసేసి ఇట్లా పెట్టుకుంటాను. సో ఈ పెద్ద వాటికి కొన్ని ఒక 4, 5, ఒక 10 వరకు ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ నా దగ్గర. మిగతావన్నీ స్టీల్ అండ్ గాజువే ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు. సో ప్రజెంట్ అయితే ఇవి కొన్ని మాత్రమే ఈ పప్పులకి, ఇడ్లీ రవ్వకి వాటికి మాత్రమే పెట్టుకున్నాను అనమాట. ఒక 2 అయితే, ఒక 4 పెద్ద ఉంటాయి, చిన్నవి ఒక 4, 5 ఉంటాయి అంతే. ఇంకెక్కువ ఏమి ఉండవు నా దగ్గర. సో ఇట్లాగండి మొత్తానికి ఫైనల్గా గ్రోసరీ మొత్తం ఇట్లా సెట్ చేసేసాను అనమాట. ఇంకా కావాల్సినవి ఎమర్జెన్సీ ఉన్నాయితే బాక్స్లలో పెట్టేసుకుంటాను. ఇప్పుడు నీడ్ కాదు, ఎమర్జెన్సీ కాదన్నవి అట్లా ఉంచేసుకుంటాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇప్పుడే తెచ్చేసుకున్నాను. అట్లే మా చిన్న బాబు బర్త్డే ఉంది, తన బర్త్డే చాక్లెట్స్ కానీ ప్లేట్స్ కానీ అవి కూడా తీసుకొచ్చేసాను. సో ఇట్లా అండి ఫైనల్గా నా గ్రోసరీ షాపింగ్ ఇట్లా ఉంటుంది. నా బిల్డింగు ఎవ్రీ మంత్ రాగానే ఇట్లా ఉంటుంది అనమాట. చెప్పేవాళ్ళు చెప్తారు పొదుపు చేయాలి ఇదే, కానీ మనం కావాల్సినవి పడేయాలి అనుకొని అయితే ఏది తీసుకురామండి. ఏది అవసరం అదే తీసుకొస్తాను. దాంతో పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి. చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా. సో ఇదనమాట వీడియో. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. మీ లైక్ నాకు సపోర్ట్, మోటివేషన్ అనమాట. లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.